ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం, మరోవైపు తాలిబన్ల ఆక్రమణ వ్యూహం, ఇంకోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్లో పరిస్థితులు ఇవే. కానీ ఇవేవి పాకిస్తాన్ పాలకులకు సమస్యల్లా కనిపించడం లేదు. తమ దేశానికి ఉన్న సమస్యల్లా కశ్మీర్ మాత్రమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఆ అంశాన్నే లేవనెత్తి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇంత చేస్తే భారత్ ఊరుకుంటుందా? వెంటనే పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావో చెప్పు అంటూ అంతర్జాతీయ వేదికపై పాక్ గాలి తీసేసింది. ఇంతకు ఐక్యరాజ్య సమితి సాక్షిగా అసలేం జరిగింది? దేశం తగలబడిపోతున్న కశ్మీర్పై కారు కూతలను ఎందుకు ఆపడం లేదు పాకిస్తాన్? ఐక్యరాజ్య సమితిలో పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న ప్రశ్న వెనుక భారత్ వ్యూహం ఏంటి? వాటి టాప్ స్టోరీలో చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై సీరియస్ డిబేట్ నడుస్తోంది. ప్రపంచ శాంతికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడం ఈ చర్చల ఎజెండా. సభ్య దేశాలు తోచిన సూచనలు చేయొచ్చు. ఆ చర్చల్లో పాకిస్తాన్ వంతు వచ్చింది. ఇంకేముంది, అరిగిపోయిన పాత క్యాసెట్ను రీలోడ్ చేసి కశ్మీర్ రాగం అందుకుంది. జమ్మూ కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని, మోడీ ప్రభుత్వం మైనారిటీలను అణిచివేస్తోందని నోటికొచ్చిందల్లా వాగింది. ఇంత చేస్తే భారత్ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? వెంటనే పాకిస్తాన్కు ఇచ్చి పడేసింది. Madam President, India is compelled to note that the delegate of Pakistan has yet again resorted to unwarranted remarks on the Indian Union territory of Jammu and Kashmir. Such repeated references neither validate their illegal claims nor justify their state-sponsored cross-border terrorism. Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. We would advise Pakistan not to try to divert the attention of this forum to drive their parochial and divisive agenda. India will refrain from exercising a more elaborate right of reply. ఇది ఐక్యరాజ్య సమితి వేదికగా ఇండియా మార్క్ మాస్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలో కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉంది. విభజన ఎజెండాతో ప్రపంచం దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మీకే మంచిది అని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్కు హితవు పలికారు. అయితే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతినిధులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం, వాటిని భారత ప్రతినిధులు తిప్పికొట్టడం కొత్తేం కాదు. ఇవి నిత్యం జరిగేవే. గత వారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం సమావేశంలో కూడా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. పాక్ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టింది. కానీ ఇప్పుడు ఇచ్చిన కౌంటర్ మాత్రం పాకిస్తాన్ ఏమాత్రం ఊహించుండదు. ఎందుకంటే భారత ప్రతినిధి పర్వతనేని ప్రపంచ నేతల ముందే పాకిస్తాన్ను పీఓకే నుంచి బయటకు పొమ్మన్నారు. మీరు ఆక్రమించుకున్న మా భూభాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారని ప్రశ్నించారు. ఈ దెబ్బకు పాక్ ప్రతినిధి మైండ్ బ్లాక్ అయిపోయింది. పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తారనే ప్రశ్న వెనక చాలా పెద్ద వ్యూహమే ఉంది. గత వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కశ్మీర్ వివాదంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదానికి కారణం ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలే అన్నారు. కశ్మీర్ అంశంపై తాము ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించామన్న జైశంకర్ అప్పుడు వారు పాకిస్తాన్ దురాక్రమణను 2 దేశాల వివాదంగా మార్చేశారని విమర్శించారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉందన్నారు. దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు. కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలు రూపొందించడంలో యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇండియా ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టతరంగా మారిందన్నారు. జైశంకర్ మాటలు అర్థం లేనివి కావు. కశ్మీర్ వివాదానికి మూలం ఎక్కడుందో అందరికంటే ఎక్కువగా ఐక్యరాజ్య సమితికే తెలుసు. పాక్ దురాక్రమణ గురించి ఆ సంస్థకు పూర్తి క్లారిటీ ఉంది. కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు మహారాజు హరిసింగ్ సంతకం చేశారన్న నిజం కూడా ఆ సంస్థకు తెలుసు. ఆ మాటకొస్తే ఒక్క ఐక్యరాజ్య సమితికే కాదు, ఈ పచ్చి నిజాలన్నీ పశ్చిమ దేశాలకు తెలుసు. అయినా వాంటెడ్గా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి కశ్మీర్ను 2 దేశాల వివాదంగా మార్చేశారు. దశాబ్దాలుగా రక్తపుటేరులు పారడానికి కారకులయ్యారు.
విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఇటు ఐక్యరాజ్య సమితి కానీ అటు పశ్చిమ దేశాలు కానీ కశ్మీర్ వివాదంలో నిజం వైపు నిలబడే ధైర్యం చేయడం లేదు. ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కే వంతు పాడుతూ ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. అందుకే ఇదే ఐక్యరాజ్య సమితి వేదికగా పీఓకే ఆక్రమణ నిజాన్ని వేలెత్తి చూపుతూ గెట్అవుట్ ఫ్రమ్ పీఓకే అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత్. మోడీ సర్కార్ ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో వ్యూహం మార్చింది. పాకిస్తాన్ నిండా మునిగిన ఈ సమయం పీఓకే విలీనానికి సరైందని భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పని పెడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి వీలైందని పశ్చిమ దేశాలకు హింట్ ఇస్తోంది. వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్ళు పీఓకే విలీనం విషయంలోనూ వేలు పెట్టొద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. సో త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరగచ్చు. అప్పటి వరకు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా కశ్మీర్పై పాక్ కారు కూతలు కూస్తూనే ఉంటుంది.